హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని అయితే చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా అంతర్జాతీయ అంశాలను చూసుకుంటే, యుఏఈలో వీసా గడువు ముగిసిన చట్టవిరుద్ధంగా ఉంటున్న వారి కోసం మరియు వీసా క్రమబద్ధీకరణ కోసం లేదా దేశం విడిచి వెళ్లేందుకు యుఏఈ ప్రభుత్వం వీసా ఆమ్నెస్టీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 30 వరకు ఉంటుంది. యుఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ ఆల్ నహ్యాన్, ఇక యుఏఈ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి, కరెన్సీ దిర్హం. ఇక నెక్స్ట్ పాయింట్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్కు 24 గుర్రాలని బహుకరించారు. ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 మగ గుర్రాలు, వీటిని స్టాలియన్లు అంటారు, మరియు 5 ఆడగుర్రాలను రష్యా పంపింది. ఇవి ఉత్తర కొరియా వారసత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఇక రష్యా క్యాపిటల్ వచ్చేసి మాస్కో, ఉత్తర కొరియా క్యాపిటల్ ప్యాంగ్యాంగ్. కరెన్సీ రష్యా కరెన్సీ రష్యన్ రూబెల్ అయితే ఉత్తర కొరియా కరెన్సీ నార్త్ కొరియన్ ఓన్. రష్యా దేశపు నిఘా తిమింగలం వ్లాదిమిర్ మృతి చెందింది. ఈ తిమింగలం పొడవు 14 ఫీట్లు, బరువు వచ్చేసి 2700 పౌండ్స్. ఇది 2019లో ఉత్తర నార్వేలోని హమన్ ఫెస్ట్ వద్ద మొదటిసారి కనబడింది. అందుకే దీనికి నార్వే నుంచి హ్వాల్ అని, రష్యా నుంచి వ్లాదిమిర్ అని పేర్లు కలిపి వ్లాదిమిర్గా పేరు పెట్టారు. ఇది రష్యా స్పైగా పేరుగాంచింది. ఇక నెక్స్ట్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అరెస్టుకు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీ ఇచ్చిన ఆదేశాలను ఆ సంస్థ సభ్య దేశాలైన మంగోలియా పట్టించుకోలేదు. పుతిన్తో మంగోలియా అధ్యక్షుడు ఖురెల్ సుఖ్ భేటీ అయ్యారు. ఉలాన్ బాటర్ విద్యుత్ కేంద్ర స్థాపన అవకాశాలపై అధ్యయన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక మంగోలియా క్యాపిటల్ వచ్చేసి ఉలాన్ బటార్, కరెన్సీ తుగ్రిక్. ఇక ఇండియా విషయానికి వస్తే, యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా వాణిజ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతం కోసం ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశ పర్యటన చేశారు. ద్వైపాక్షిక పర్యటన కోసం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇది మొదటిసారి కావడం ఇక్కడ గమనించదగ్గ విశేషం. మోదీకి బ్రూనై దేశ యువరాజు హజీ అల్ ముహతడి స్వాగతం పలికారు. ఇక బ్రూనై రాజధాని బందర్ సేరి బేగవాన్, కరెన్సీ బ్రూనై డాలర్, భాష మలై. ఇక ఆ తర్వాత సింగపూర్లో పీఎం మోడీ పర్యటించారు. సెమీ కండక్టర్స్, డిజిటల్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ సర్వీసెస్లో సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. సింగపూర్ పీఎం లారెన్స్ వాంగ్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు. యుఎన్లో ఇండియా శాశ్వత సభ్యత్వానికి సింగపూర్ మద్దతు ప్రకటించడంతో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్కిస్ట్ నేత అనుర కుమార దిశనాయకే ఎన్నికయ్యారు. అలాగే ప్రధానిగా హరిణి అమర సూర్య నియామకం జరిగింది. ఇక భారీ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆదుకునేందుకు ఆపరేషన్ సద్భావ్ పేరిట భారత్ సామాగ్రిని పంపింది. టైఫూన్ యాగి తుఫాన్ కారణంగా ఈ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 18 సంవత్సరాలలోపు వారి కోసం ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా యువ ఖాతాలు, టీన్ అకౌంట్స్ను తీసుకొచ్చింది. ఈ అకౌంట్స్పై పేరెంట్స్ నిఘా నియంత్రణలు ఉంటాయి. ఇక చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట 3 గోర్జెస్ డ్యామ్ వల్ల భూగమనంలో మార్పులు వస్తాయని ఐఎఫ్ఎల్ సైన్స్ అనే వెబ్సైట్ పేర్కొంది. చైనాలోని యాంగ్జీ నదిపై ఉన్న ఈ డ్యాంలో సుమారు 10 లక్షల కోట్ల గ్యాలన్ల నీరు నిల్వ వల్ల భూభ్రమణ వేగం 0.06 మైక్రో సెకండ్లు తగ్గొచ్చని వివరించింది. ఇక అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషులకు 2వ మరణ శిక్ష అమలైంది. పనిచేస్తున్న చోట 3 కాల్చి చంపిన కేసులో దోషి యుఘేని మిల్లర్కు ఈ శిక్ష అమలైంది. ఇక అమెరికాలో మొదటిసారిగా 2024 జనవరిలో
ఒక హత్య కేసులో దోషి అయిన కెన్నెత్ స్మిత్కు మొదటిసారిగా మరణశిక్ష విధించారు. ఇక జపాన్ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా వారసుడిగా షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. ఈయన ఎల్డిపి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో పిఎంగాను ఎన్నికయ్యారు. దీంతో అక్టోబర్ 1న ఇషిబా దేశ 102వ పిఎంగా బాధ్యతలు చేపడతారు. ఇక జాతీయ వార్తలకు వస్తే, మధ్యతరగతి కోసం ఒక రాత్రిలో 800 నుంచి 1200 కిలోమీటర్లు ప్రయాణించేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లను తీసుకువస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ BEMLలో రూపొందించిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ ప్రయోగాత్మక వెర్షన్ రైలును ఆయన ఆవిష్కరించారు. ఇక కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన 23వ లా కమిషన్కు ఉమ్మడి పౌర స్మృతి, ముసాయిదా తయారీ, స్త్రీ పురుష సమానత్వ చట్టాల పరిశీలన, ఆదేశిక సూత్రాల సంస్కరణ అవకాశాలు వంటి కీలక బాధ్యతల్ని అప్పగించింది. 22వ లా కమిషన్ గడువు ఆగస్టు 31తో ముగియడంతో కేంద్రం నూతన కమిషన్ను ఏర్పాటు చేసింది. 3 సంవత్సరాల కాల వ్యవధి ఉండే ఈ కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చైర్పర్సన్ గాను, హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులు 4 సభ్యులుగాను ఉంటారు. ఇక భారత సైనిక దళాలను మరింత బలోపేతం చేయుటకు కేంద్ర ప్రభుత్వం ఆయుధ సమీకరణ కోసం 1.45 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన ఆయుధ కొనుగోళ్ల మండలి మొత్తం 10 రకాల సాధనా సంపత్తి సమీకరణకు నిర్ణయం తీసుకుంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ది వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. భారత ప్రభుత్వ చట్టం 1919 ఆమోదం పొంది 1921లో అమల్లోకి రావడంతో బాంబే ప్రెసిడెన్సీ తాత్కాలిక శాసన వ్యవస్థగా ఏర్పడింది. తర్వాత అదే మహారాష్ట్ర శాసన వ్యవస్థగా మారింది. దీంతో ఈ సంవత్సరం శతాబ్ది వేడుకల్ని జరిపారు. ఇక వెస్ట్ బెంగాల్ శాసనసభ అత్యాచార నిరోధక బిల్లు అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ 2024ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అత్యాచారానికి గురైన బాధితులు మరణించిన, కోమాలోకి వెళ్లిన దోషికి ఉరిశిక్ష వేస్తారు. ఇక మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో NCB చీఫ్గా CRPF డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్కు కేంద్రం అదనపు బాధ్యతల్ని అప్పగించింది. ఇక ఇండియాలో ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్త నేర చట్టాలు భారత న్యాయ సంహిత, భారత నాగరిక సురక్షా సంహిత, భారత సాక్ష్య అధినియమం అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం తొలి శిక్షగా బీహార్లో ఒక హత్యకు సంబంధించి కేవలం 48 రోజుల్లోనే న్యాయస్థానం 2 జీవిత ఖైదు విధించింది. ఇక ముంబై సమాచార్ పత్రిక 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబై సమాచార్ 200 నాట్అవుట్ అనే డాక్యుమెంటరీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీని ఏకకాలంలో 40 దేశాల్లో విడుదల చేశారు. ఇక ఈ ముంబై సమాచార్ పత్రిక MD వచ్చేసి హొరూజ్ జీ ఎన్కామా. ఇక సుప్రీంకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్గా హైదరాబాద్కు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ ద్వారకానాథ్ గారు నియమితులయ్యారు. ఈయన 3 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు. నూతనంగా ఏర్పాటు చేసిన అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సమావేశం న్యూఢిల్లీలోని PM మోదీ అధ్యక్షతన జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు పరిశోధన, అభివృద్ధి పథకాల రీడిజైనింగ్ పై ఇందులో చర్చించారు. ఇక PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద పేద ధనిక తారతమ్యం లేకుండా 70 సంవత్సరాలు నిండిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమాను కేంద్రం ప్రకటించింది. ఇక మధ్యప్రదేశ్ ఎన్నికల సంఘం భోపాల్లోని రతువా రతన్పురా జీపీలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద కాగితరహితంగా ఎన్నికలు జరిపారు. ఈ పోలింగ్లో ఓటర్స్ గుర్తింపుతో పాటు ఓటింగ్ రికార్డ్ చేయడానికి వారి సంతకాలు, వేలిముద్రలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేశారు. భవిష్యత్తులో కాగితరహిత ఎన్నికల విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అభిషేక్ సింగ్ తెలిపారు. ఇక SSB డైరెక్టర్ జనరల్ గా సీనియర్ IPS అమృత్ మోహన్ ప్రసాద్ గారు నియమితులయ్యారు. వచ్చే సంవత్సరం ఆగస్టు 31 వరకు ఆయన కొనసాగుతారు.
ఇక మోదీ జన్మదినం సందర్భంగా గోవా రాజ్భవన్లో పురాతన చెట్లను సంరక్షించేందుకు ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్సా కార్యక్రమాన్ని సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 43 ఏళ్ల అతిషి మార్లినా సింగ్ ఢిల్లీకి కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేయడంతో అతిషి సీఎంగా ఎన్నికయ్యారు. దీంతో షీలా దీక్షిత్ కాంగ్రెస్ తరఫున, సుష్మా స్వరాజ్ బీజేపీ తర్వాత ఢిల్లీకి 3వ సీఎంగా అతిషి నిలిచారు. భారత పాడి పరిశ్రమ అభివృద్ధిని మరింత పెంచేందుకు శ్వేత విప్లవం 2.0ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఆవిష్కరించారు. మహిళా సాధికారత, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా దీనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక విద్యార్థుల్లో దేశభక్తిని పెంచుటకు జాతీయ యుద్ధ స్మారకంపై పద్యాన్ని, ఇండియా పాక్ యుద్ధం 1965లో అమరుడైన జవాను అబ్దుల్ హమీద్ పై పాఠ్యాంశాన్ని 6వ తరగతి పుస్తకాల్లో చేర్చినట్లు ఎన్సీఆర్టీ తెలిపింది. పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన సభలో విశ్వకర్మ పథకంపై పోస్టల్ స్టాంప్ను పీఎం మోదీ విడుదల చేశారు. ఆ తర్వాత ఆచార్య చాణక్య నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి అమరావతిలో 1000 ఎకరాల్లో నిర్మించనున్న పీఎం మెగా టెక్స్టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక గాయని పి సుశీల గారికి తమిళనాడు గవర్నమెంట్ దివంగత మాజీ సీఎం కరుణానిధి పేరిట ఇస్తున్న కలైనర్ నినైవు కలైతురై వితక్కర్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని వార్తాపత్రికలకు ప్రాతినిధ్యం వహించే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ INS అధ్యక్షుడిగా 2024-25 సంవత్సరానికి గాను మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్ MV శ్రేయాంష్ కుమార్ ఎన్నికయ్యారు. అలాగే మహారాష్ట్రలోని పుణే విమానాశ్రయానికి సంత్ తుకారాం విమానాశ్రయం అని పేరు పెట్టడం జరిగింది. ఇక ఒడిశాలో 21 నుంచి 60 సంవత్సరాలున్న మహిళలకు ఏటా 10,000 ఇచ్చే సుభద్ర యోజన పథకాన్ని మోదీ ప్రారంభించారు. అలాగే రైతులకు, చిన్న పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించేందుకు బానా ఖై హ్యాండ్ హోల్డింగ్ అనే పథకాన్ని మిజోరాం రాష్ట్రం ప్రారంభించింది. ఇక ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర అంశాలను పరిశీలిస్తే దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ జనరల్ మేనేజర్గా నీరజ్ అగర్వాల్ గారు సికింద్రాబాద్లోని రైలు నిలయంలో బాధ్యతలు చేపట్టారు. అలాగే తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్గా ఎం కోదండరామిరెడ్డి గారిని నియమించింది. అట్లాగే విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా రిటైర్డ్ IAS ఆకునూరి మురళి గారిని నియామకం చేశారు. ఇక క్లిష్టమైన హైదరాబాద్ నగర ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫండ్ పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పురస్కారాన్ని అందించింది. ఈ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా బంగారుపల్లి కొత్తిగోయ గుంపు అనే గ్రామంలో మొదటి కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ఈ గ్రామం అటవీ ప్రాంతంలో ఉండటంతో శాశ్వత నిర్మాణాలు అనుమతించకపోవడంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక జాతీయ నమూనా సర్వే NSS చేపట్టిన సర్వేలో నిత్యావసరాల ధరల సూచి 2024లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర్లను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఇక విద్యా, వైద్య రంగాల అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలు బాగున్నాయని హైదరాబాద్లో పర్యటించిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఇక పర్యాటక ప్రాంతాల్ని విద్యార్థులు సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ దర్శిని అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇక నియామకాల విషయానికి వస్తే తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ గా రిటైర్డ్ IAS రాణి కుముదిని నియమించారు. ఇప్పటి వరకు పనిచేసిన పార్థసారథి సెప్టెంబర్ 9న పదవి విరమణ చేశారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ IAS MG గోపాల్ గారిని ప్రభుత్వం నియమించింది.
జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియామకమయ్యారు. భారత వైమానిక దళం ఐఏఎఫ్ కొత్త అధిపతిగా అమర్ ప్రీత్ సింగ్ నియామకం జరిగింది. అవార్డుల విషయానికి వస్తే ఆన్లైన్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణలో ఉత్తమ పనితీరుకు గాను ఏపీ పోలీస్ విభాగానికి కేంద్రం పురస్కారాన్ని ప్రకటించింది. ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డును అందించారు. ఇక భారత సంతతి అధ్యాపకురాలు ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు లభించింది. 2023లో ఆమె రాసిన 9 యార్డ్ శారీస్ కథానికకు ఈ అవార్డు దక్కింది. ఇక నాన్ ఫిక్షన్ విభాగంలో షుబిగి రావుకు కూడా పురస్కారం దక్కింది. ఈయన రచన పల్ప్ 3. ఇక హైదరాబాద్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసికి ప్రతిష్టాత్మక రాజభాషా కీర్తి పురస్కార్ 2023-24 అవార్డు దక్కింది. హైదరాబాద్ కార్యాలయంలో హిందీతో పాటుగా స్థానిక అధికార భాషను అమలు చేయడంలో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలవడంతో ఎన్ఎండిసికి ఈ అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ నందవరం మృదుల ఎంపికయ్యారు. ఈమె బేగంపేటలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఢిల్లీలోని నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆచార్య చౌడూరి ఉపేంద్రకు ఢిల్లీలోని ఆదిలీలా ఫౌండేషన్ గురు బ్రహ్మ అవార్డును ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ వాసి అయిన ఉపేంద్ర సంస్కృతం ప్రాచ్య విద్యాధ్యాయానికి చేస్తున్న కృషికి అవార్డు దక్కింది. ఇక దేశానికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం 2024కు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. ఇక వరల్డ్ వైడ్ గా 100 మంది ప్రభావశీల వ్యక్తుల పేర్లతో టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ 2024లో 15 మంది భారతీయులకు చోటు దక్కింది. వారిలో కేంద్ర టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్, ఆధార్ రూపకర్త నందన్ నిలేకరి ఉన్నారు. ఇక చిన్నారుల ఆకలికి వ్యతిరేకంగా పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ అక్షయ పాత్ర కోసం నిధులు సమీకరించేందుకు బ్రిటిష్ ఇండియన్ స్టూడెంట్ అయిన ప్రీషా థాప్రే ఇంగ్లీష్ ఛానల్ను ఈదారు. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. ప్రీషా థాప్రే వయస్సు 16 సంవత్సరాలు. ఇంగ్లీష్ ఛానల్ ఈదడం ద్వారా అక్షయ పాత్ర సంస్థ కోసం 3,700 పౌండ్స్ దాదాపు 4 లక్షలు ఈమె సేకరించారు. ఇక ఇటీవలే కెరీర్లో 900 గోల్స్ అందుకుని చరిత్ర సృష్టించిన ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో వివిధ సోషల్ మీడియా వేదికలు కలిపి 100 కోట్ల ఫాలోవర్స్ కలిగి ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన జేడ్ ఐజక్మన్ క్షేమంగా భూమికి చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ సంస్థ పోలారిస్ డాన్ ప్రాజెక్టు కింద ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యక్తుల్ని నింగిలోకి పంపింది. ఇక డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును విడుదల చేశారు. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ప్రొఫిలిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఇక సముద్ర గర్భంలో అత్యంత రహస్యంగా నివసించే షార్క్ జాతి చేపను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. పసిఫిక్ సముద్రంలో న్యూజిలాండ్కు దక్షిణాన ది చాతుమ్ రైజ్ అనే ప్రాంతంలో గుర్తించిన వీటిని హరియోటా అవియా అనే పేరు పెట్టారు వెల్లింగ్టన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ అండ్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ సైంటిస్టులు. ఇక యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన అత్యుత్తమ నివాసయోగ్య దేశాల జాబితా 2024లో స్విట్జర్లాండ్ దేశానికి అగ్రస్థానం దక్కింది. మొత్తం 89 దేశాల జాబితాలో 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచాయి. భారత్ 33వ స్థానంలో నిలిచింది. ఇక నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో గాంధీజీ చేసిన రైలు ప్రయాణాలకు గుర్తుగా గాంధీ దర్శన్ పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పాతకాలం నాటి రైలు పెట్టెను రాజ్ఘాట్ వద్ద కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆవిష్కరించారు. ఇక అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయనగరంగా మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
దృష్టి లోపాలను ప్రాథమికంగా గుర్తించేందుకు హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది. ఇక ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్ 2024లో చైనా 220 పతకాలతో మొదటి స్థానంలోను, బ్రిటన్ 124 పతకాలతో రెండో స్థానంలోను, అమెరికా 105 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి. ఇండియా 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. ఇక ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ OCA అధ్యక్షుడిగా రణధీర్ సింగ్ నియామకం అయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడు ఈయన. 5 ఒలింపిక్స్లలో పాల్గొన్న మాజీ షూటర్ అయిన రణధీర్ 2028 వరకు పదవిలో ఉంటారు. ఇక US ఓపెన్ టైటిల్ను బెలారస్కు చెందిన సబలెంకా గెలుచుకుంది. భారత హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. హర్మన్ ప్రీత్ సేన ఫైనల్లో 1-0తో చైనాను ఓడించి టైటిల్ సాధించింది. భారత హాకీ జట్టు మొత్తం 5 సార్లు ఆసియా ట్రోఫీ సాధించింది. మొదటిసారి 2011లో, ఆ తర్వాత 2016, 2018, 2023, 2024లలో టైటిల్ సాధించింది. ఇక పిల్లల భవిష్యత్తుకు రక్షణ కల్పించేందుకు జాతీయ పింఛను పథకం NPS వాత్సల్యను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇవండి సెప్టెంబర్ మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.